ఆర్జీవన్ ఏరియాలో పర్యావరణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని భారీగా చేపట్టారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్జీవన్ కార్యాలయంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ విభాగం ఆర్జీవన్ ఏరియా ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్జీవన్ ఏరియా SO2 GM రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరై GM ఆఫీసు ఉద్యోగులకు మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్జీవన్ SO2 GM మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగరేణి సంస్థ ప్రతి సంవత్సరం ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరుగుతుందని, నీటి కాలుష్యం జరగకుండా ఉండాలంటే మట్టి వినాయకులను కాపాడాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేక రసాయనాలతో తయారు చేసే వినాయకుల విగ్రహాలను వాడకూడదని, మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దామనే నానుడితో వాతావరణ కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ విధిగా తమ వంతు బాధ్యతగా అందరూ మట్టి వినాయకులను వాడే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. వినాయక చవితి పర్వదినం ఈరోజు ఆ రోజు మనము అందరం వినాయకుని యొక్క విగ్రహాలను పెట్టుకొని పూజిస్తూ ఉంటాము. ఈరోజు మనం ఏం చేసామంటే వినాయక విగ్రహాలని మట్టి విగ్రహాలు మనం వితరణ చేసాం అందరికీ. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి వివిధ రంగులతో చేసినటువంటి విగ్రహాలని వల్ల మనకి వాటిని విసర్జన చేసిన తర్వాత మనకి పొల్యూషన్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. సందర్భంగా ప్రతి సంవత్సరము సింగరేణి యాజమాన్యం అన్ని ఏరియాలలో మట్టి విగ్రహాలతో వినాయకుని యొక్క ఉత్సవాలు జరగాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి ఒక పిలుపుగా కలర్ విగ్రహాలు వాడినట్టయితే కాలుష్య నివారణ, నీరు కూడా కాలుష్యం అయిపోయి మన తాగేటువంటి నీరు కూడా ఖరాబ్ అవుతుందనే ఉద్దేశంతో ఇలాంటి విగ్రహాలను, కలర్ విగ్రహాలను వాడకుండా చిన్న విగ్రహాలైనా పెద్ద విగ్రహాలైనా మరి మట్టి విగ్రహాలనే వాడాలని, ఇప్పటికైనా రాబోయే సంవత్సరం అన్నా ప్రజలందరూ కూడా మట్టి విగ్రహాలనే వాడాలని, అలాగే ఇవాళ ప్రజలు పానీపూరి తింటూ ఉన్నారు. అందులో క్యాన్సర్ వ్యాధి వస్తుందని ఇలా సైంటిస్టులు చెప్పినటువంటి సందర్భంలో ఇలా మనం తినే తిండిలో ఇలా మనము చికెన్, మటన్, బిర్యానీ వేసుకుంటాం, అలా కూడా కలర్స్ వేస్తున్నాం. కలర్ ద్వారా మనిషికి ఎంత హాని జరుగుతుందో మరి యొక్క మట్టి విగ్రహాల వినాయకుని ఒక చవితి వల్ల మనం తెలుసుకోవాలని, ఈ కలర్స్ని వాడొద్దని. ఈ కార్యక్రమంలో AITUC బ్రాంచ్ సెక్రటరీ ఆర్ఎల్ఏ పోషం, ఏరియా ఇంజనీర్ దాసి వెంకటేశ్వరరావు, ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్, AITUC ప్రతినిధి రాజు, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, DGM ఫైనాన్స్ ధనలక్ష్మిబాయి, సర్వే అధికారి ప్రభాకర్, DGM క్వాలిటీ సాయి ప్రసాద్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ బంగారు సారంగపాణి, హనుమంతరావు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. టేక్ ఏ స్మాల్ బ్రేక్ ఇన్ సిటీ న్యూస్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో MRI స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ MRI ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ MRI స్కాన్ సెంటర్, 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ MRI స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద MRI బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, MRCP, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల MRI స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ MDDM న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి MBBS, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని.